ప్రోగ్రాం పేరు బాబు సూరిటీ మోసం గ్యారంటీ. కానీ దీంట్లో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి 94 నుంచి ప్రతిసారి మోసం చేయడమే జరుగుతుంది. ఫస్ట్ ఎన్టీఆర్ను మోసం చేసి ముఖ్యమంత్రి అయినాడు. ఆ తర్వాత ప్రతి ఎలక్షన్లో ఎవరితో ఒకరితో పొత్తు పెట్టుకొని బీజేపీతో పొత్తు పెట్టుకొని వాళ్ళను మోసం చేసి మళ్ళీ సీఎం అయినాడు. ప్రతిసారి పబ్లిక్ను మోసం చేస్తూ ఉన్నాడు. కానీ దాదాపు ఎలక్షన్లప్పుడు సూపర్ 6 అనే చెప్పి ప్రతి వార్డులో ప్రతి మీటింగ్లో చెప్పుకుంటూ పోయి ఎక్కువ మోసం చేసినాడు. కానీ అప్పుడు ఏమనుకున్నారంటే ప్రజలంతా మన జగనన్న ప్రతి సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు, అన్ని సంక్షేమ పథకాలతో పాటు అవన్నీ ఎక్స్ట్రా ఇస్తాడు అని ఆశపోయినారు. కానీ మోసం చేస్తాడని తెలిసి కూడా ఆశపడడం సహజము. ఆశపడినారు. దాదాపు 164 సీట్లు ఇచ్చినారు. కానీ దీంట్లో ఇక్కడ మనకు చంద్రబాబు నాయుడు ప్రజాగలం అని మ్యానుఫ్యాక్చర్ చేసినాడు. కానీ ఆ రోజు వాళ్ళ ఒక పార్టీ బీజేపీ అనేది ఎప్పుడు సహకరించలేదు దానికి. ఇవి చేయలేమనే ఉద్దేశంతో ఆ రోజే ఈ మ్యానుఫ్యాక్చర్ నుంచి పక్కకి రావడం కూడా జరిగింది. దాదాపు 40 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నాను, అనుభవజ్ఞుడని చెప్పి ఆర్థిక సంపద చేసా అనే ఉద్దేశంతో చేసి ఇప్పుడు అప్పులు దాదాపు ఒక సంవత్సరంలో 1,75,000 కోట్లు ఒక సంవత్సరంలో అప్పులు చేయడం జరిగింది. దాదాపు మన జగనన్న గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మన ఫైనాన్స్ మినిస్టర్ ఆర్థిక శాఖ మంత్రి గారు దాదాపు 5 సంవత్సరంలో అన్ని సంక్షేమ పథకాలు చేస్తూ 3.5 లక్షల కోట్లు అప్పు చేస్తే ఓన్లీ చంద్రబాబు నాయుడు దాదాపు ఒక్క సంవత్సరంలోనే 1,70,000 కోట్లు అప్పు చేయడం జరిగింది. ఇది సంపద సృష్టించడమా అప్పులు చేయడమా అనేది మనము ప్రతి విలేజ్లో ప్రతి వీధికి ప్రతి కౌన్సిల్లో ప్రతి ఒక్కరు చెప్పాలి. దాదాపు మళ్ళీ ఆడబిడ్డ నిధి ప్రతి 19 సంవత్సరంలో ప్రతి అమ్మాయికి 59 సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరికి నెలకు 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి వీధి ఇంటిళ్ళు తిరిగినారు. కానీ ఈరోజు ఎక్కడ ఉంది అది? యువగలం నిరుద్యోగ భృతి ప్రతి చదువుకున్న విద్యార్థికి ఉద్యోగం లేని వాళ్లకు ప్రతి నెల 3,000 రూపాయలు ఇస్తానన్నాడు. కానీ ఎక్కడ ఉంది అది? 2014 ఎలక్షన్లో కూడా ప్రతి విద్యార్థికి 3,000 రూపాయలు ప్రతి నెల ఇస్తా అన్నాడు. అప్పుడు ఇవ్వలేదు. కానీ ఇప్పుడు కూడా ఇస్తా అని చెప్పాడు, ఇప్పుడు ఇవ్వట్లేదు. కానీ ప్రజలు మాత్రము నమ్మడమే సరిపోతుంది చంద్రబాబు నాయుడును. మనం ఇది చెప్పాలి. తల్లికి వందనం. మనము జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినా కూడా 6 నెలల్లోనే పబ్లిక్లోకి వచ్చి ప్రతిపక్షంగా పోరాటం చేసినందువలన ఈ చంద్రబాబు నాయుడు 13,000 రూపాయలు తల్లికి వందనం అని పెట్టి చేసి ఇచ్చినాడు. కానీ దాదాపు 84 లక్షల మందికి ఇవ్వాల్సినది 64 లక్షల మందికి ఇచ్చాడు. ఈ 20 లక్షల మంది కూడా నామం పెట్టినాడు. ఇక్కడ కూడా మోసం జరిగింది. ఇచ్చే దాంట్లో గ్యాస్ సిలిండర్లు 3 ఇస్తా అన్నాడు. కానీ ఎంతమందికి ఇచ్చినాడు? ఎవరికి కనపడట్లేదు. కానీ ఇస్తున్నాను, నేను అన్ని ఇస్తున్నాను, కానీ 4 మందం మీ అందరికీ కనపడట్లేదు అంటాడు. కానీ అక్కడ ఎక్కడ ఇవ్వట్లేదు. ప్రతి మోసం చేస్తాడు. అన్నదాత రైతులకు దాదాపు 20,000 రూపాయలు ఇస్తానన్నాడు. కానీ 20,000 రూపాయలు కాదు, గతంలో మన జగనన్న అగ్రికల్చర్కు జూన్లోనే ఇచ్చేవాడు. ప్రతి విత్తనానికి ముందే ఇచ్చేవాడు. కానీ విత్తనాలు వేసుకునే సంవత్సరం అయిపోయింది. మళ్ళీ రెండోసారి పంట కూడా అయిపోతుంది. కానీ రెండోసారి కూడా విత్తనం వేసినారు. కానీ ఇంతవరకు లేదు. మన జగనన్న ఆర్బికేలు కట్టి ప్రతి అగ్రికల్చర్ స్టూడెంట్ పెట్టి ప్రతి దాన్ని చేసి అక్కడే మందులు ఇచ్చేవాడు. కానీ ఇప్పుడు ఆర్బికే అనే వ్యవస్థని సర్వనాశనం చేసినాడు చంద్రబాబు నాయుడు. ఇంకా ఆ విధంగా చెప్పుకుంటూ పోతే మన బుగ్గనన్న ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలకు శంకుస్థాపన చేసి చాలా మటుకు పూర్తి చేయడం జరిగింది. కానీ ఇంకా కొన్ని అరకొరగా మిగిలి ఉన్నాయి. దానిలో కంప్లీట్ చేసే నాదుడే లేడు. ఇక్కడ బేదంచెల నుంచి హైవే కూడా ఎంత నీట్గా తయారైంది. కానీ మన ఇప్పుడు ప్రజెంట్ కొన్ని చోట్ల ఫారెస్ట్ పర్మిషన్ లేక బంద్ అయినాయి. కానీ అదే మన బుగ్గనకి ఎమ్మెల్యే అయింటే కూడా ఈ పాటికల్లా ఎప్పుడో అది కంప్లీట్ అయ్యేది. ఇప్పుడు మన హాస్పిటల్ కట్టించారు, 100 బెడ్ హాస్పిటల్. ఎక్కడ కూడా ఏపీ రాష్ట్రంలో కూడా ఎక్కడ లేదు. అంత మంచి హాస్పిటల్ కట్టించడం జరిగింది. రైతుల కోసం అగ్రికల్చర్ కాలేజీలు, హార్టికల్చర్ కాలేజీలు కూడా అన్న లాస్ట్లో శాంక్షన్ చేయించడం జరిగింది. అవి క్యాన్సిల్ అయినాయి. ఎస్సీ పిల్లల కోసం, గురుకుల పాఠశాల కోసం దాదాపు 34 కోట్ల రూపాయలతో అది శాంక్షన్ చేయించి టెండర్లు అయిపోయి ఓబులాపురం మీటర్ దగ్గర ఇది వర్క్ కూడా చేయడం జరిగింది. దాదాపు కాంట్రాక్టర్ 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అది కూడా నిర్దాక్షిణ్యంగా క్యాన్సిల్ అయిపోయింది. ఇలా మనమంతా ఇక్కడ డోన్లో బుగ్గన ఎన్ని చేసే కార్యక్రమాలు ఒక్కరి కూడా ముందుకు పోకుండా వీళ్ళు చేతగాక అన్ని కట్ చేయడం జరుగుతుంది. అన్ని పోతున్నాయి.
కాబట్టి ఇలాంటివన్నీ పబ్లిక్లోకి తీసుకొని పోయి ప్రతి ఒక్కరికి మనం వీధిగా ఇంటిళ్ళు తిరిగి చెప్పి ఇవన్నీ ప్రజలకు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఎంత మోసం చేస్తుందో చూసి చెప్పి మన జగనన్న పిలుపు మేరకు బుగ్గనన్న ఆదేశాలతో ప్రతిసారి తిరిగి ప్రజలను చైతన్యవంతులు చేయాలని కోరుచున్నాను. మొన్న మనము నియోజకవర్గ స్థాయి కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. ఆ కార్యక్రమము మీ అందరి కృషి పట్టుదల వల్ల ఘన విజయం సాధించినాము. అదేవిధంగా స్వయాన రాష్ట్ర పరిశీలకులు జిల్లా అధ్యక్షుల వారే అన్నకు ఫోన్ చేసి జిల్లాలో అన్ని చోట్ల బాగా జరిగింది కార్యక్రమం. అన్నిటికంటే కూడా డోన్ మొట్టమొదటి స్థానంలో డోన్లో దిగ్విజయంగా జరిగిందని చెప్పి అన్నని మెచ్చుకోవడం జరిగింది. ఇదంతా కూడా మీ వల్లే సాధ్యమైందని చెప్పి చెప్పడానికి మేము ఎంతో గర్వపడుతూ ఉన్నాము. మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశాన్ని గురించి వక్తలంతా కూడా తెలియజేయడం జరిగింది. ఇది రాష్ట్ర స్థాయిలో, తర్వాత జిల్లా స్థాయిలో, తర్వాత నియోజకవర్గ స్థాయిలో, తర్వాత మండల స్థాయిలో చివరిగా జరుగుతుంది. దీని తర్వాత ఒక 10 రోజుల లోపల ప్రత్యక్షంగా మనము ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ సమస్యలన్నీ కూడా ఇందాక చెప్పినట్టుగా ఏమేమి ఉన్నాయని చెప్పి వాటన్నిటిని కులంకుషంగా తెలియజేసి ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి సంబంధించి రాష్ట్ర కమిటీ నుంచి కూడా మనకు డేట్స్ అవన్నీ వస్తాయి. దాని ప్రకారం ప్రణాళికబద్ధంగా ప్రజల్లోకి వెళ్దామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న సమస్యలు కూడా చెప్పినారు. ముఖ్యంగా పట్టణంలో కూడా మనం ఒకసారి ఆలోచిస్తే మన రాజారెడ్డి అన్న గారు తీసుకొచ్చినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా వీళ్ళు ప్రస్తుతం ఉన్న నాయకులు పాలకులు అడ్డుకట్ట వేసిన పరిస్థితి కళ్ళారా కనిపిస్తుంది. మీకు ఒక్కసారి చిన్నగా గుర్తు చేయడానికి కూడా కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. మరి ఊరు బయట నుంచి తీసుకుంటూ వస్తే ఉడుములపాడు లేఅవుట్, ఉడుములపాడు జగనన్న కాలనీలో కనీసం కరెంటు మంచినీరు కూడా ఇవ్వకుండా అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులకు ఇళ్లలో చేరడానికి అవకాశం కల్పించకుండా పెండింగ్లో పెట్టడం జరిగింది. మరి అదేవిధంగా కొద్దిగా ముందుకు వస్తే టీటీడీ కళ్యాణ మండపం మరి అన్న ఉండింటే ఎప్పుడో పూర్తి అయిపోయి పోయిన సీజన్లో 20-30 పెళ్లిళ్ళు కూడా జరిగేవి. అట్లాంటిది పనులు నత్తనడకన జరుగుతూ ఉన్నాయి. దాని పక్కనే టిడ్కో భవనాన్ని తీసుకుంటే కోర్టు కేసులు అవంటూ అందరు లబ్ధిదారులకు ఇస్తే కూడా వాటిలో ఇల్లు చేర్చకుండా అడ్డుపడుతున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మరి దాంట్లో ఎంతోమంది టైలర్సు ఎంతో ఆశతో ఉన్న వాళ్ళకు కూడా నిరాశ ఎదురయ్యే పరిస్థితి ఏర్పడింది. మరి అదేవిధంగా ఐటీఐలో కట్టినటువంటి అంత పెద్ద భవనాన్ని నిరుపయోగంగా పెట్టినారు. అన్న ఎంతో కష్టపడి నంద్యాలకు శాంక్షన్ అయిన కేంద్రీయ విద్యాలయాన్ని డోనుకు తీసుకొని వస్తే మరి ఇంతవరకు కూడా అడ్మిషన్లు ప్రారంభించకుండా చేసినారు. అన్న అక్కడ ఎంపీని ఒప్పించి డోనుకు తీసుకొని వస్తే ఇప్పుడున్న వాళ్ళు ఎంపీ మాటలు విని దాన్ని నందికొట్కూరుకో నంద్యాలకో మార్చే పరిస్థితి ఏర్పడిందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలా. అదేవిధంగా 1వ వార్డుకు అర్బన్ హెల్త్ సెంటర్ ఒకటి శాంక్షన్ అయితే దానికి కనీసం స్థలం కూడా చూపించే పరిస్థితి లేక దాన్ని వెనక్కి తీసుకుపోయే పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా ఇట్లా బైపాస్ లేకపోతే 12 కోట్లతో వైఎస్ నగర్లో నిర్మించినటువంటి ట్యాంక్ వల్ల ఎంతోమందికి సగం పట్టణానికి నీళ్లు సరఫరా అయితే ఉంటే దాన్ని కూడా పూర్తి చేయకుండా కాంట్రాక్టర్లను బెదిరింపులకు గురి చేసి అసంపూర్ణంగా పెట్టడం జరిగింది. అదేవిధంగా దాని ఎదురుగా జగనన్న లేఅవుట్లో తీసుకుంటే దానికి కూడా కనీస వసతులు, రోడ్లు, కరెంటు అట్లాంటి మౌలిక వసతులు కల్పించకుండా లబ్ధిదారులకు చేరకుండా ఆపేసినటువంటి దుర్భర పరిస్థితి చూస్తున్నాం. అదేవిధంగా బీసీ మహిళల కాపు భవనం కూడా నిధులు కేటాయించకుండా నిలిపేయడం జరిగింది. అదేవిధంగా బీసీ మహిళా హాస్టల్లో కనీసం కుర్చీలు, బల్లలు కూడా లేకుండా అంత పెద్ద బిల్డింగ్లో చాలా దారుణంగా పిల్లలు కింద కూర్చొని రాసుకునే పరిస్థితి ఏర్పడింది. మరి చిన్న 10 పైసల భాగం కూడా చేయలేకపోతున్నారు. మరి హాస్పిటల్లో కూడా దానికి అవసరమైనటువంటి మౌలిక వసతులు కల్పించలేకపోతున్నారు. అదేవిధంగా ఫ్లైఓవర్ తీసుకొని వస్తే ఫ్లైఓవర్ కింద అండర్ పాస్ తీసుకొని వస్తే దాన్ని కూడా పూర్తి చేయలేకుండా నిలబెట్టడం జరిగింది. అదేవిధంగా క్లబ్ హౌస్ ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు ప్యాకెట్ ప్యాకెట్ ఆడుకుందామని చెప్పి దాన్ని ఓపెన్ చేయకుండా ఆపేసిన పరిస్థితి. మరి సబ్ రిజిస్టర్ ఆఫీస్ పట్టణ నడిబొడ్డులో ఉంటే దాన్ని ఊరు బయటికి తరలించడం, మరి ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. వీటన్నిటిని కూడా విస్తృతంగా ప్రజలకు తీసుకుపోయి ఎండగట్టాల్సిన అవసరం ఉందని చెప్పి దీనికి మీరందరూ సిద్ధంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈనాటి కార్యక్రమం బాబు షూరిటీ మోసం గ్యారంటీ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రజల వద్దకు చేరువవేస్తూ చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలు తుంగలో తొక్కి అన్ని చేసేసినాను,
ఏదైనా హామీల గురించి మళ్ళీ మాట్లాడినట్లయితే వాళ్ళకు నాలుక మందం అన్నట్టు మాట్లాడుతున్నారు. మరి ప్రజలు కూడా సైలెంట్గా ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు. ఎంతైనా ప్రజలు మళ్ళీ ఎలక్షన్ల వరకు ఊరికే అన్ని నోట్ చేసుకుంటూ ఉంటారు, చూస్తూ ఉంటారు. కాకపోతే 5 ఏళ్ళు మనకు వృధా అయిపోతుంది. ఈ 5 ఏళ్లలో ప్రజలకు తరపున రావాల్సినటువంటి ప్రతి ఒక్క సంక్షేమాన్ని కూడా ప్రజలకు, మనకు ఉదాహరణ మనం అన్నట్టు వరకు వెన్నుపోటు దినమని చేస్తే ఈరోజు అరాకొరగా పథకాలు కొన్ని అమలు చేయడం జరిగింది. అలా ఎంతో కొంత ప్రజలకు మేలు జరిగేంత వరకు మనం ప్రజల పక్షాన నిలబడుతూ ప్రతిపక్ష హోదాలో మనం ఉన్నందుకు ప్రతిపక్షం పార్టీగా మన యొక్క బాధ్యతను మనం నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా భవిష్యత్తు రోజుల్లో పార్టీ చేపట్టేటువంటి ప్రతి కార్యక్రమానికి ఇదే విధంగా చేదోడు వాదోడును అందిస్తూ మనమంతా సమిష్టిగా ముందుకు పోతూ పట్టణంలో కానీ మండలంలో కానీ అందరం ఏ విధంగా అన్ని నియోజకవర్గం కంటే ఆదర్శంగా మనం పనిచేయాలని అర్జున్ అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో బుగ్గన్న గారి ఆదేశాలతో ముందుకు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. బాబు షూరిటీ మోసం గ్యారెంటీ. సొంత మామకే మోసం చేసినాడు, ప్రజలకు మోసం చేయడా? చేస్తాడు కదా, మనం అప్పుడే గ్రహించినాం. కావచ్చి సూపర్ 6 అని ప్రజల్ని మోసం చేసుకుంటా, సూపర్ 6ఏ కాకోకుండా మనకి ముఖ్యంగా ప్రతి ఒక్క బహిరంగ సభలలో కరెంటు ఛార్జీలు పెంచను అనుకుంటా ఈరోజు కరెంటు ఛార్జీల మోత మనకి వాసిపోతుంది. అది ప్రజలందరూ గమనిస్తున్నారు. కావచ్చి మనము పార్టీ ఆదేశాల ప్రకారము అందరూ కలిసికట్టుగా పార్టీ ఏం నిర్ణయిస్తుందో మనం గడప గడపకు పోయి చంద్రబాబు నాయుడు చేసిన వాగ్దానాలు చేయకోకుండా ప్రజల్ని ఎంతవరకు మోసం చేస్తున్నాడు, ప్రజలు అవి గ్రహించేటట్ల మనము చెప్పి వివరించి ఈ ప్రతి ఒక్క గడపకు మనం పోవాలా. ఇది పార్టీ నిర్ణయించిన ఆదేశాల ప్రకారం గ్రామంలో నాయకులు కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా ప్రతి ఒక్క ఇంటికి పోయి మనం ఈ ప్రోగ్రాంని సక్సెస్ చేసి మన నియోజకవర్గ ఇన్ఛార్జి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి వారి కుమారుడు అర్జున్ అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మనము జిల్లాలో నంబర్ 1 స్థానంలో ఈ ప్రోగ్రాంని నిలబెట్టాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజు మనం మొన్ననే నియోజకవర్గ స్థాయిలో విస్తృత సమావేశం జరుపుకున్నాము. మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు మండల స్థాయిలో మన మాజీ ఫైనాన్స్ మినిస్టర్ గారు బుగ్గన రాజేంద్ర రెడ్డి గారి ఆదేశాల మేరకు మనం జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం అందరం చూసినాము ఇప్పుడు పాలన చేస్తున్నటువంటి ప్రభుత్వం, మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఎలక్షన్ల ప్రచారంలో చెప్పిన హామీలు, సూపర్ 6 హామీలు జనాలకు ఎంతవరకు అందుతున్నాయి, ఎంతవరకు మోసం చేసినాడు, మరి మన ప్రజలకి ఏ విధంగా ఆయన సంపద సృష్టించి మీకు ఇచ్చిన హామీలల్లా నెరవేరుస్తానని ఎంత మోసం చేసినాడు అనే, మరి ఎన్ని పథకాలు ఇచ్చినాడు, ఎన్ని పథకాలు మోసం చేస్తున్నాడు, ఎంతమందికి ఇస్తున్నాడు అనే ఒక ఇన్ఫర్మేషన్, మరి ఆ ప్రచారం మనం రీకాల్ చంద్రబాబు ఈ క్యూఆర్ కోడ్ ఇంటింటికి పోయి ప్రజల్ని చంద్రబాబు నాయుడు ఎంతవరకు మోసం చేస్తున్నాడు అనేది మనం ప్రజల్ని మేల్కొల్పాలి, వాళ్ళకి గుర్తు చేయాలి. మాజీ కేడీసీ చైర్మన్ తిరుమలరెడ్డి గారి వేదిక మీదకి రావాల్సిందే కోరుతున్నాం. మరి క్యూఆర్ కోడ్ వాళ్ళ సెల్లో మరి ఇంటింటికి పోయి ప్రతి ఇంట్లో మరి మొబైల్లో వాళ్ళ సెల్లులో క్యూఆర్ కోడ్ స్కానింగ్ చేస్తే వాళ్ళకు లింక్ వస్తుంది. ఆ లింక్ ఓపెన్ చేస్తే మరి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీల మేనిఫెస్టో బయటకు వస్తుంది. ఆ మేనిఫెస్టో మనం చదివి ఎంతవరకు మీకు హామీలు నెరవేర్చినాడు, మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా నెరవేర్చినాడు, మరి వాళ్ళకి
మరి మనము వివరంగా క్లుప్తంగా వివరించి మరి గత ప్రభుత్వం ఏ విధంగా మనకి చేసింది, ఈ ప్రభుత్వం ఏ విధంగా మోసం చేస్తుంది, గత ప్రభుత్వం ఏ విధంగా మేలు చేసింది, ఈ ప్రభుత్వం ఏ విధంగా మోసం చేస్తున్నదని తెలియపరచాలి. దానికోసమే మనం ఈ సమావేశం. మీరందరూ అనుకోవచ్చు, సంవత్సరం కాలేదు జగన్మోహన్ రెడ్డి ఏందబ్బా ఇంటింటికి పంపిస్తున్నాడు, మరి ఎట్లబ్బా అంటే కనీసం ప్రజలకు తెలియపరిచే బాధ్యత ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి మనకి ఆ బాధ్యత ఉంది. కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ రాజారెడ్డి గారు చెప్పినట్టుగా ఆయన ఆదేశాల మేరకు మనం పోవాల్సిన బాధ్యత మనకు కూడా ఉంది. కాబట్టి ఇక్కడున్న వాళ్ళంతా ఒక బాధ్యతగా తీసుకొని ప్రతి ఇంటికి పోయి మరి ఊర్లో, ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఇంటికి పోలేరేమో కానీ, ఇళ్ళకి పోలేరేమో కానీ, ఏంటికంటే ఏ హామీ కూడా ఇచ్చిన 6 హామీలు కూడా చేయలేని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఇళ్ళకి పోలేరు. మనమైతే పోగలం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీల కంటే ఈయని కూడా చాలా చేసినాడు. మరి మీకు అందరికి సంతోషం రావచ్చు, మనం అన్ని హామీలు చేసినాం, మరి ఎందుకు ఈ విధంగా ఓడిపోయినామని. కానీ ఇప్పుడు ఇయ్యకుంటేనే కదా మన విలువ ఏంటో ప్రజలకు తెలిసేది. ఆల్రెడీ సంవత్సరం లోపల అందరికి తెలిసింది. ఈయన ఇయ్యడు కూడా, ఇచ్చే ఉద్దేశం కూడా లేదు. మెయిన్ ఏంటంటే హామీలు ఇవ్వడం పెద్ద విషయం కాదు, కానీ నెరవేర్చుకోవడం అనేది చాలా గొప్ప మనసు ఉండాలి. మరి ఆ తెగింపు ఉండాలి. ఆ తెగింపు ఒక జగన్మోహన్ రెడ్డికే ఉంది. కాబట్టి మనల్ని ఎవరు ఇంటికి పోతే స్వాగతించే వాళ్ళు కానీ ఎవరు వ్యతిరేకించే వాళ్ళు ఉండరు. కాబట్టి మనమందరం ప్రతి ఒక్కరికి తెలియపరచాలని నేను కోరుకుంటూ, మనందరికి కూడా గత ప్రభుత్వంలో కార్యకర్తలకు ఏ విధమైన లోటు జరిగిందనేది జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుసుకున్నారు. కాబట్టి రాబోయే కాలంలో మీకు అందరికి తెలుసు 2.0 అని. కాబట్టి కష్టపడిన ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందనే నేను అనుకుంటున్నాను. మీరందరూ కూడా విశ్వసిస్తారని నమ్ముతూ, మరి ప్రోగ్రాం అనేది మనం నమ్మకంతో చేయాలి, విశ్వాసంతో ముందుకు పోవాలి. ప్రతి ఒక్కరి కార్యకర్తకి న్యాయం జరుగుతుంది. అభివృద్ధి, సంక్షేమం దానికన్నా ముందు కార్యకర్తలు అంటున్నాడు మరి. కాబట్టి మనం కష్టపడదాం, కష్టపడి పార్టీని గెలిపించుకుందాం. పార్టీని గెలిపించుకోవాలంటే మొదట అడుగు ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలు, మరి ప్రభుత్వము ప్రజల పట్ల మోసం చేస్తున్నటివి మనం ప్రజలకు తెలియపరచాలి. కాబట్టి మనం ప్రతి ప్రోగ్రామ్ని సక్సెస్ చేసుకుంటూ పోతే రేపు పార్టీని నిలబెట్టుకోవడం కానీ గెలిపించుకోవడం కానీ జరుగుతుంది. ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ ప్రతి గ్రామంలో ఇంటింటికి పోయి ప్రతి విషయము తెలియపరచాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపు. ఏమంటే కొద్దిగా వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఆశలు ఉండడం వలన వాళ్ళకు ఏదో ఎక్కువ కలుగుతుందని చెప్పి ఈయన గెస్ చేస్తాడు. చంద్రబాబు నాయుడు గారి కథ 20 సంవత్సరాలుగా దగ్గర 94-95 ఆయన సీఎం అయినాడు. ఆ రోజు నుంచి కూడా 96 ఆ రోజుల్లో కూడా ఆయన చేసింది ఏంది, రైతుల మీద కరెంటు దాని మీద దాడులు చేపించినాడు. కరెంటు కోసం అడిగితే బషీర్బాగ్లో చాలా ఇబ్బందులు చేసినాడు. ఆ రోజు గవర్నమెంట్ నుంచి తొలగించినారు ప్రజలు. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. ఆయన పాదయాత్ర చేసుకుంటూ వచ్చాడు. అది ప్రజలు నమ్మించుకున్నాడు. ఆయన చేసిన వాగ్దానాలు నిరూపించుకున్నాడు. ఆరోగ్యశ్రీ అన్నీ చేశాడు. వైఎస్ కుటుంబం అంటే నమ్మకానికి ప్రతీక. చంద్రబాబు నమ్మకం అంటే మోసమే. ఆయన మోసానికి ప్రతీక. ఆయనని ప్రజలు ప్రతిసారి ఏదో విధంగా ఆయన మభ్యపెట్టుకుని ప్రజలు నమ్మించుకుంటున్నాడు. కానీ ఆయన పోను ఆ మోసానికి అంతరించిపోతాడు ఆయన. అలాగే ప్రతి ఒక్కరం కష్టపడి పార్టీని ముందుకు తీసుకెళ్తూ అన్నగారి ఆధ్వర్యంలో ఇంతవరకు ఎంత వచ్చినామో, అర్జున్ అమర్నాథ్ రెడ్డి గారి నాయకత్వంలో అదే విధంగా అంతకంటే ముందుకు తీసుకెళ్లాలని
ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. వెళ్ళిపోయినా కూడా ఏ ఒక్కరికి కూడా ఒక్క రూపాయి రాలే, కానీ ఆయన పూర్తి స్థాయిలో అన్ని కూడా ఇచ్చేసినానని చెప్తాడు. అదే రకంగా విద్యార్థులు ఎంత ఇబ్బంది పడినారో, ఒక సంవత్సరము ఫస్ట్ ఇయర్ ఇచ్చిన దాంట్లో ఒక్కరికి కూడా అమ్మఒడి అంటే ఈరోజు తల్లికి వందనం కింద ఓ సంవత్సరం ఎగరగొట్టి రెండో సంవత్సరం ఇవ్వడం జరిగింది. ఆ రకంగా ప్రతిదీ కూడా ఆయన పెట్టిన మేనిఫెస్టో ఇంతవరకు ఏం చేయలే. ఈరోజు పింఛన్లు పూర్తి స్థాయిలో ఇచ్చినానంటే 52 సంవత్సరాలకే 50 ఏళ్ళు దాటితేనే పూర్తి స్థాయిలో పింఛన్లు ఇస్తానని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ఎక్కడ కూడా ఒక అప్లై చేసుకోవడానికి కూడా ఓపెన్ కాలే. ఈ రకంగా ఆయన చేసిన మోసాలు అన్నీ ఇన్ని కాదు. ఈరోజు ఏదన్నా తీసుకోండి, ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు అన్నీ కూడా పూర్తి స్థాయిలో ఫెయిల్ అయిపోయినాయి. అవన్నీ కూడా మనం అందరము ప్రతి ఇంటికి కూడా తిరిగి మీకు ఇచ్చిన హామీల్లో ఏది కూడా నెరవేర్చరా. కాబట్టి మనం అందరము ఏకతాటిలో ప్రభుత్వం మీద పోరాడి ఖచ్చితంగా ఆయన ఇచ్చిన హామీలని పూర్తి స్థాయిలో నువ్వు ఇచ్చేంత వరకు కూడా మనం పట్టుబట్టి సాధించుకోవాలి. కాబట్టి మన కార్యకర్తలందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి ప్రతి గ్రామానికి, ప్రతి వార్డుకి, ప్రతి ఇంటికి తిరిగి ఆయన చేసిన మోసాలన్నీ కూడా బాబు గ్యారంటీ, బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అనే దాని మీద పూర్తి స్థాయిలో మనము ప్రజల్లోకి పోవాలి. దాన్ని అందరికి కూడా ఆయన చేసిన మోసాన్ని పూర్తి స్థాయిలో తెలియజెప్పి మనము అందరం కూడా కార్యక్రమాన్ని నడపాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.